అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండీ! ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను. సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకం సంబంధించి మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అంటే శుభవార్త అయితే రావడం అయితే జరిగిందండి. సో, ఎట్టకేలకు ఈ యొక్క రూ. 15,000 తల్లుల ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎప్పుడు జమ చేయబోతుంది? అర్హతలేంటి? అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అమ్మఒడి పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకి అమ్మఒడి పథకం కింద ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చారు కదండీ! ఇప్పుడు ఆ ప్రభుత్వం మనకి కాకుండా ఈ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. అమ్మఒడి పథకాన్ని కాస్త తల్లికి వందనం కింద మార్చి మనకైతే అందించబోతుందండి. గతంలో మనకి ఎంతమంది చదువుకుంటున్న ఇంటిలో 15,000 ఒక్కరికి మాత్రం ఇచ్చేవారు. అందులో కూడా మనకి స్కూల్ మెట్రిక్ కింద తీసుకునేవారండి. అయితే ఇప్పుడు అదేం కాకుండా ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా అంతమందికి ఇస్తామని చెప్పేసి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి కూటమి టైంలో అంటే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకం సంబంధించి గాను స్వీకారం అయితే చుట్టబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను అర్హతలు ఏంటంటే మనకి కనీసం 80% నుంచి అటెండెన్స్ అయితే ఉండాలనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే మనకైతే ఈ యొక్క అర్హుల లిస్ట్‌లోకి అయితే మీ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఖచ్చితంగా ఈ యొక్క పథకం సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. సో, ఎట్టకేల యొక్క పథకం సంబంధించి గాను అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను తల్లులందరికీ కూడా మనకి రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, అలాగే మనకి బ్యాంక్ అకౌంట్‌కి కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలన్నమాట తల్లుల ఖాతాలోకి. సో, ఎవరైనా మనకి 1-12 తరగతి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా అర్హులైతే అవుతారండి. సో, ఖచ్చితంగా ఈ యొక్క కనీసం పర్సెంట్ అటెండెన్స్ అయితే 80% పైనైతే ఉండాలనమాట. సో, మనకి ఈ యొక్క పథకం సంబంధించి కూడా ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, మనకి ఈ యొక్క జూన్‌లో మనకి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అవుతాయి కదా! ఆ రీఓపెన్ అయ్యేలోపు మనకి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేసేందుకైతే సిద్ధమవుతుందండి. మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి కానీ మనకి ఈ యొక్క విధులన్నీ కూడా రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ముఖ్యంగా విద్యార్థులకు కానీ, తల్లులకు కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.